ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మిని చూస్తా ఉంటే చంపేంత కోపంలో ఉంది గాని చచ్చేంత బాధలో ఉన్నట్టు నాకేమీ అనిపించటం లేదే. అమ్మో, పదండి పదండి. పదమ్మే. ఏయ్, ఎందుకు పాట ఆపావు? వీళ్ళ డాన్స్ ఆపాలని, వాళ్ళు షూట్ చేయడం ఆపాలని. ఏంటమ్మాయి దబాయిస్తున్నావేంటి? మేఘనా, ఇక్కడితో ఇదంతా ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పుకో జగదాత్రి. నేను తప్పుకోను. చేయి తీస్తావా లేదా? నేను తీయను. సరే అయితే నేను విషం తాగుతాను. నువ్వు మాట్లాడాల్సిందేమన్నా ఉంటే మా డాడీతో మాట్లాడుకో. మేఘనా, తప్పు చేస్తున్నావు. దాత్రి, మేఘనాతో నేను మాట్లాడతాను. చేయి తీ జగదాత్రి, లేదంటే నిజంగా తాగేస్తాను. మేఘనా, ఏం చేస్తున్నావే? మేఘన తాగుతుంది. వాళ్ళ డాడీ డీజీపీ అని నీకు కూడా తెలుసు కదా. మనందరి మీద కేసు పెడతారు. మీరు ఏమైనా ఉంటే బయట చూసుకోండమ్మి. ఆ అమ్మికి ఇంట్లో ఏమైనా అయితే మన కుటుంబ పరువే పోతుంది. చెయ్యి తీయకపోతే నేను విషం తాగేస్తాను జగదాత్రి. తాగు 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 తాగు. అలా చూస్తావేంటి మేఘనా? విషయం నీ చేతుల్లోనే ఉంది. తాగు. దాత్రి, ఒక్క నిమిషం, నేను చెప్పేది టైం విను. లేదు కేదార్. మేఘనా విషయం తాగాలంట. నీకా ఒక్క నిమిషం తర్వాత ఇస్తాను. ఏంటమ్మాయి, ఏంటి బెదిరిస్తున్నావు? బెదిరిస్తుంది నేను కాదు బామ్మగారు, మీ మనవరాలు. మంచిగా చెప్తే వినట్లేదు. జగదాత్రి, నిన్ను బెదిరించడం లేదు, నిజంగానే తాగేస్తాను. అరే తాగమనే కదా నేను చెప్తుంది. ఏ, సూసైడ్ చేసుకుంటానంటుంటే చేసుకోమని ఎంకరేజ్ చేస్తావేంటి? అమ్మి మేఘనా, నువ్వు ముందు ఆ బాటిల్ కింద పెట్టు, మనము కూర్చొని మాట్లాడుకుందాము. లేదాంటీ, జగదాత్రికి నేనేంటో చూపించాలి. నేను ఊరికే బెదిరిస్తున్నాననుకుంటుంది. కాదని నిరూపించాలి. నిరూపించాలంటే తాగాలి కానీ ఇలా పట్టుకుని అయ్యో, దాత్రి, దాత్రి, ఏం చేస్తున్నావే? నీకన్నా పిచ్చా? ఏం చేసావు? మేఘనా, అయ్యో, మేఘనా, మేఘనా, అయ్యో అమ్మా, మేఘనా, మేఘనా, అయ్యో ఎంత పనైందమ్మా. దుర్మార్గురాలా, నా మనవరాల్ని చంపాలని చూస్తున్నావా? మేఘనా, 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 ఏంటి నువ్వు చేసిన పని? ఏందమ్మి, ఎందుకు ఇట్టాటి పని చేస్తుండవు? అసలు ఏమైంది దాత్రి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? యాక్టింగ్ ఏంటి? తను యాక్టింగ్ చేస్తుంది. మీ నాన్నకు భయపడైనా జగదాత్రి కేదార్లు నువ్వు చెప్పినట్టు వింటారే. బామ్మ, ఒకవేళ నేను విషం తాగుతానని చెప్పినా నా మాట వినకపోతే అప్పుడు నేను విషం తాగాలి కదా. తాగితే చస్తా. నీ బొంద చస్తావు. చావాలంటే ముందిది అసలైంది అయితే కదా. ఇది తేనె.
నువ్వు బెదిరించిన మాట వినకపోతే విషం తాగేయి. అప్పుడు నేను నాటకం ఆడి నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్తాను. అప్పుడిక మన మాట చస్తే కాదన్నారు. ఎటు చూసుకున్నా మనకే లాభమే. అబ్బా సూపర్ బామ్మ నువ్వు. సరే పద వెళ్దాం. అమ్మ బామ్మ పెద్ద ప్లానే వేశావు. సరే నీ ప్లాన్ ప్రకారమే కానిద్దాం. అది మన కోసం ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారా? బామ్మ నా మనవరాలకి ఏమన్నా కావాలి, నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఆ అమ్మాయి సంగతి మళ్ళా చూసుకోవచ్చు. ముందు అంబులెన్స్ కు ఫోన్ చెయ్యండి. అయ్యయ్యో అంత టైం లేదే. విషయం చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. అందుకని ఇక్కడే ఉంచి ప్రాణాలు పోయేంత వరకు చూస్తూ కూర్చుందావా? ఆ అవసరం లేదు. ఇందాకే కుంకుడుకాయ రసం దంచి పెట్టాను. కుంకుడుకాయ రసం అది ఒక్క గ్లాస్ తాకిస్తే విషమేంటి కడుపులో ఉన్నదంతా బయటికొచ్చేస్తుంది. ఇప్పుడు కలిపి తాగించడానికి లేట్ అవుతుంది. బామ్మ నన్ను కారులో హాస్పిటల్ కి తీసుకువెళ్ళు. ఆల్రెడీ కలిపి రెడీగా ఉంది. ఇప్పుడు తీసుకొస్తాను. వద్దు. మేఘనా, ఇదిగో ఈ టాక్సీ. ఏం కాదు మేఘనా, తాగు తాగు. అయ్యో వద్దు. బామ్మగారు ఏం కాదు. తాగు, తాగు, వద్దు, తాగు మేఘనా. వద్దు. అయ్యో 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 అయ్యో. తాగి ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. తాగి. అది అయిపోయింది. నీకేమైనా పిచ్చా? ఎందుకు తాగిపించావు? మెగన మెగన ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. బయటికెళ్ళు, బయటికెళ్ళు, బయటికెళ్ళు. అయ్యయ్యో మేఘనా, మేఘనా, మేఘనా. ఏయ్, మేఘన విషయం తాగుతుందని నీకు ముందే తెలుసు కదా. అందుకే కదా కుంకుడుకాయ రసం కలిపి రెడీగా పెట్టావు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా నిషి. పద నీ ఫ్రెండ్ ఎలా ఉందో చూద్దాం రా. మీరు కూడా రండి పిన్ని గారు, రండి. అమ్మా అమ్మా మేఘనా. అయ్యయ్యో మేఘనా. రా నిదానంగా రామ్మా, కూర్చో. మేఘనా ఆగు, నేను వాటర్ తీసుకొస్తాను. ఏంటి మేఘనా, కుంకుడుకాయ రసం సరిపోయిందా? ఇంకా తీసుకురానా? ఏంటి తేనె తీసుకొచ్చి విషమని చెప్పి మమ్మల్ని భయపెట్టాలని ప్లాన్ చేస్తారా? అంటే నీకు ముందే తెలుసా? తెలుసు. తెలిసే నీకు ఆ తేనె తాగించాను. నీకు బుద్ధి రావాలని, ఇంకోసారి అలా చెయ్యకుండా ఉండాలని కుంకుడుకాయ కలిపిన నీళ్లు కూడా తాగించాను. నిన్ను